హే ఆడు చూడు, కాళ్ళు చూడు ఎంత పొడుగున్నాడు చూడు, మోడల్లా ఉన్నాడు. అంతే డానియల్, అంతే. అలాగే అదే పోజ్లో ఉండు, ఫోటో తీస్తున్నా. అంతే. దీంతో మన ఫోటో షూట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా నీ హెల్ప్ వల్ల మన సేల్స్ కూడా బాగా పెరిగాయి. థ్యాంక్స్ డానియల్. ఇంకా నెక్స్ట్ సీన్లో మన డానియల్ ఒక రెస్టారెంట్లో కూర్చొని ఉంటాడు. వాడు ఆలోచిస్తూ ఉంటాడు, అరే డబ్బులు బాగానే వస్తున్నాయి, ఓకే, నేను ఏదో విధంగా చేసి తొందరగా సంపాదించాలి, మా అమ్మని రిటైర్మెంట్ ఇచ్చేయాలి తొందరగా. మనోడు ఇదే ఆలోచనలో ఉండగా సడన్గా ఎవరు తలుపు దోసుకొని వస్తారు. ఏందని చూస్తే వీళ్ళు ఎవరో మోడల్స్లో ఉన్నారంట, టాప్ మోడల్స్ అనే లెవెల్లో. చూస్తాడు బయట లగ్జరీ కార్స్ ఉన్నాయి, బ్రాండ్స్ ఉన్నాయి. పక్కన ఒకడేమో, ఏంది మామ నువ్వు ఎలా చేస్తావు, నాకు ఇలా సడన్గా వదిలిపోతానంటే ఎట్ట, నేనేమైపోవాలి, మనం గంగంలో మొదటి నుంచి కలిసే ఉన్నాం, కింద నుంచి పైకి వచ్చాం, ఇప్పటికిప్పుడు నువ్వు సడన్గా సపరేట్ అయిపోతానంటే ఎలా, ఇప్పుడు తనతో కూడా బ్రేకప్ చేసుకున్నావు అంటే ఏంటి, నువ్వు ఇలా చేస్తే ఎలాగా. దీనికి వీడి కోపం వచ్చేస్తుంది, టాప్ మోడల్ గాడికి. వీడి పేరు డాంగ్ హూక్, పేరు కొంచెం తప్పుగా వెలిగాను. వీడికి ఏంటంటే ఇలా అంటాడు, గతంలో బతకడం ఆపి, నేనేదో వదిలి వెళ్ళిపోతున్నాను అంటున్నావు కదా, నేను నీకు ఎంత సంపాదించి పెట్టాను రా, దాంతో సంతృప్తి పడలేవా నువ్వు, పైగా ఇంకా అమ్మాయి నువ్వు, నీతో ఉండవాలి, నేను హ్యాపీగా ఉండను, ప్లస్ నీకెవరు సూట్ అవుతారో వెళ్ళి వాడిని వెతుక్కో అని చెప్పి అక్కడి నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఈడున్నాడు కదా ఫ్రెండ్, వీటి టెన్షన్ పడుతూ ఉంటాడు, అరే ఎలారా నా జీవితం, ఇంకా అమ్మాయి వాడు టెన్షన్ పడుతుంటే డానియల్ ఒకసారి చూస్తూ ఉంటాడు కదా. ఒక్కసారిగా ఇద్దరు ఐస్ మీట్ అవుతాయి, ఐ కాంటాక్ట్ జరుగుతుంది. డానియల్ సడన్గా తలదించేస్తాడు. అతను వస్తాడు ఇక్కడికి డానియల్ దగ్గరికి. డానియల్ అనేస్తాడు, అన్నా మీరు ఏదో అందరూ కూల్గా ఉండేలాగా చూస్తున్నాను, ఇంకేం ఉద్దేశం లేదు. అరే తమ్ముడు, నేను కొట్టడానికి ఏం రాలేదు, నేను చూస్తే నువ్వు ఇంట్రెస్టెడ్గా ఉన్నట్టున్నావు ఈ విషయంలో. ఇంట్రెస్ట్ ఏందన్నా, ఏం లేదు, వాళ్ళలాగా కారులో తిరిగే ఉద్దేశం ఏమైనా ఉందా నీకు, అంత డబ్బులు సంపాదించి పెట్టేలా నీకు ఒక ఉద్యోగం ఇప్పిస్తా, వస్తావా నాతో అంటే, ఏం ఉద్యోగం ఉన్నా అది లీగల్ ఏంటంటే, అబ్బి ఏం ప్రాబ్లం లేదు తమ్ముడు, అది జస్ట్ ఒక సర్వీస్ ఉద్యోగం అంతే. ఎంత సంపాదించ, ఒక $2,000-3,000 నేను సంపాదించగలనా అంటే, తమ్ముడు అది నీ మీద ఆధారపడి ఉంది, నీ పర్ఫార్మెన్స్ని బట్టి ఆధారపడి ఉంది. ఇప్పుడు వచ్చారు చూడు ఆ కొడుకులు, వాళ్ళు టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించిన వాళ్ళు, అందుకు కదా అలగాడని కార్స్ ఉన్నాయి. నువ్వు కూడా వస్తావా? సరే అన్న, నేను కొంచెం ఆలోచించుకొని చెప్తాను డానియల్ చెప్తాడు. సరే నీ టైం తీసుకో, నా నెంబర్ నాకు ఫోన్ చేసి చెప్పు నువ్వు రెడీ అంటే. నెక్స్ట్ సీన్లో మనం ఓజీ డానియల్ చూస్తే ఆలోచిస్తుంటాడు, అరే ఈ పని చూస్తే ఇల్లీగల్గా లేదు, ప్లస్ మనకి డబ్బు అవసరం ఉంది, సో ఓకే చెప్పేస్తాడు మన డానియల్. నెక్స్ట్ సీన్లో మన డానియల్ ఇతన్ని కలిసేదానికి వెళ్తాడు. మన జే ఇచ్చిన సూట్ వేసుకొని టిప్ టాప్గా పోతాడు అంతే. వాడులా ఇదే నాకు కావాల్సింది, ఇలాంటి వాడు కావాల్సింది నాకు. ఇప్పుడు చెప్తాడు డానియల్, అన్నానే అట హై స్కూలర్, ఓకేనా, ఏం మాట్లాడుతున్నావురా నువ్వే హై స్కూలర్ రా అంటే. డానియల్ చూడంగానే అతను 20-25 ఏజ్ గ్యాప్లో ఉంటాడని అనుకున్నాడు Emotional, damn it! అంట. బట్ మనోడు చూస్తే మైనర్ అయిపోయా. సో ఈ మైనర్ అని తెలిస్తే కదా నాకు ప్రాబ్లం. ఈ 25 తమ్ముడి వాళ్ళ నుంచి నీ వయసు 25 సంవత్సరాలు, ఇది చెప్తున్నావు అంతే. సరే అన్న. ఇప్పుడు మనం డానియల్ని చూస్తాం, వాడు ఒక అబ్బాయి వరుసలో నిలబడి ఉంటాడు. ఈయన ఉన్నాడు కదా మన డానియల్ పరిచయం చేసిన ఆయన చెప్తాడు, ఆ మేడం ఇద్దరు కొత్తగా వచ్చిన మా వాళ్ళు, తను చూడండి అంటే, ఓహో ఈడా బాగా అందంగా ఉన్నాడు, బాగా పొడుగ్గా కూడా ఉన్నాడు, నాన్న వచ్చి కూర్చుందిరా, ఇక్కడ కూర్చుందిరా. ఎస్కాట్ సర్వీస్, అర్థమై ఉంటుంది ఏం జరగబోతుందో. డానియల్ కొంచెం అనీజీగానే వచ్చి కూర్చొని ఉంటాడు. అమ్మాయి ఇలా అడుగుతుంది, ఏం బాబు నాకు కాస్త గ్లాసులో డ్రింక్ పోసి ఇవ్వచ్చు కదా అంటే, పోసిస్తాను. మనవాడు చాలా అనీజీగా కూర్చొని ఉంటాడు. పక్కనే మనకి సీన్ చేంజ్ అవుతుంది. అంటే అక్క సోఫాలోకే అక్కడ ఈ డాంగ్ హుక్ గడు కూర్చొని ఉంటాడు. పేరు బూతులా ఉంది నాకు అనడానికి. ఎనీవేస్ అక్కడ ఈ డాంగ్ గడు కూర్చొని ఉంటే, వాడు పక్కన అమ్మాయి కూడా సేమ్ టు సేమ్ వాడితో పులిహోర కలుపుతూ ఉంటుంది. వాడు కొంచెం పాజిటివ్గా రిప్లైలు అన్నీ ఇస్తూ ఉంటాడు. కానీ వీడి బాధ ఏంటంటే, మనవాడు డాంగ్ గడు రెగ్యులర్ కస్టమర్ని మన డానియల్ గడు తీసేసుకొని ఉంటాడు. మనకి కొంచెం ముందు సీన్ చూపిస్తారు. ఏంటంటే మన వీడున్నాడు కదా ఈ డాంగ్ గడి ఫ్రెండ్, వీడు డానియల్ని తీసుకొచ్చి ముందు వీళ్ళందరికీ ఇంట్రడక్షన్ వేయడానికి బేస్మెంట్లోకి తీసుకొస్తాడు. ఇలా అడుగుతాడు డానియల్ని, డానియల్ నువ్వు ఎప్పుడైనా కరోడొక్కి వెళ్ళున్నావా? లేదన్నా ఎప్పుడు పోలేదు నేనంటే, సరే ఫస్ట్ టైం కదా, ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, లోపలికి బాగుంటుంది. లోపల చూస్తే వీళ్ళందరూ ఉంటారు, ఈ డాంగ్ వాళ్ళ బ్యాచ్ మొత్తం ఉంటారు ఆడ. వాళ్ళు రాగానే డానియల్ని చూసి ఏమంటారు తెలుసా, ఆ సూటు అది $10,000, ఆ షూస్ అది $5,000, ఆ వాచ్ ఉంది చూడండి, వాచ్ అది $20,000. ఎవడ్రా వీడు ఇన్ని బ్రాండ్లు వేసుకొని వచ్చినాడు. డానియల్ వచ్చి అక్కడ కూర్చుంటాడు అంతే. కానీ ఇక మిగతా వాళ్ళు వాళ్ళ బ్రాండ్లు షో ఆఫ్ చేస్తారు. చూడరా నా వాచ్ చూసావా, చూడరా నా బ్రేస్లెట్ ఎంత ఖరీదో తెలుసా నీకు,
ఇంకోటి మీ బ్రేస్లెట్ వాచ్ రెడీ కావాలి చూడండి, పాస్ట్ కార్ ఇది $40,000. వీళ్ళ సోది ఇలా ఉంటే ఇంకా ఈ అమ్మాయి ఏమో కొంచెం చికాకు పడుతుంటుంది. ఏంది రేట్ నా ఒకసారి ఒక్కసారి కూడా చూడు డానియలా, అంటే ఏం జరిగినా పర్లేదు, నేను ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి, త్వరగా చెక్ చేయాలి త్వరగా చెక్ చేయాలి ఇక్కడి నుంచి. అవన్నీ చూసి విసుగు పుట్టిపోయిన అమ్మాయి. ఫైన్, నేను మీ అందరికీ కానీ కొన్ని గిఫ్ట్స్ ఇద్దాం అనుకుంటున్నాను. ఎలాంటి గిఫ్ట్లు కావాలో చెప్పండి. ఒకడేమో నాకు వాచ్ కావాలంటాడు, ఇంకా మన డాంగ్ గడేమో ఓకే మ్యాచింగ్ బ్రేస్లెట్లు తీసుకుందామా, కానీ మన డానియల్ ఏమో ఆ గిఫ్ట్ అంటున్నారు కదా. నేను ఆర్ అనగానే చాలామంది వీళ్ళందరూ షాక్ అవుతారు. ఏంటి రోల్స్ రాయిసా, లేదు రోలెక్సా, ఏమి కాదు మన రైస్ కుక్కర్ ఆడతాడు. ఎస్, రైస్ కుక్కర్ ఆడతాడు డానియల్ పార్క్. ఏంటంటే అక్కడ రైస్ కుక్కర్లో కొంచెం ప్రాబ్లం అంట వాళ్ళు ఉండే ఏరియాలో, సో అందుకే రైస్ కుక్కర్ అడగంగానే అమ్మాయి పిచ్చ ఖుషి అయిపోద్ది. డానియల్ గారిని హక్ చేసేసుకుంటుంది. డానియల్ యాజ్ యూజువల్ పిచ్చ అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అయితే ఆ అమ్మాయిని కొంచెం పక్క జరిగి మేడం ఒక నిమిషం ఆగండి, కాస్త నీళ్ళు తాగినవ్వండి నన్ను. మనందరికీ తెలిసిందే డానియల్ ఎప్పుడు నీళ్ళు తాగదు అన్నా అలాంటి ప్లేస్లో అక్కడ ఏముంటుందో తెలుసు కదా. ఆఫ్ కోర్స్ దట్స్ బూజ్, ఆల్కహాల్. తాగడం ఊసేయడం. మనవాడు పొరబోతూ ఉంటుంది కదా, అమ్మాయి సర్ది చెప్తూ ఉంటుంది, తడుతూ ఉంటుంది ఆగేదానికి. దానికి డాంగాడు వాడు కావాలని చేస్తున్నట్టు ఇవన్నీ, వాడికేం పొర బాగాలేదు, నా తలకాయ బాగాలేదు, వాడు ఆ అమ్మాయిలోని మదర్లీ ఇన్స్టింక్ట్ని ట్రిగర్ చేస్తున్నాడు. What? Bro, what are you talking about, man? స్కిల్స్ అనేవి లోకల్వి కాదు, ఆడు ఖచ్చితంగా అబ్రాడ్, మేబీ జపాన్, యుఎస్, స్పెయిన్ అక్కడి నుంచి వచ్చినవాడు అయి ఉంటాడు ఖచ్చితంగా. ఇలా అంటూ ఉంటే డాంగు గాడి ఫ్రెండ్ వాడు కాలుతుంటుంది. మా రెగ్యులర్ కస్టమర్ని తీసేసుకోవడం, ఇక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, అవి పాటించాలి. వాడి మీద డానియల్ మీద గొడవకి వెళ్ళిపోతుంటాడు. డానియల్ తాకంగానే ఆడికి ఒక మోడ్ యాక్టివేట్ అవుతుందిలేండి. ఇలా అంటాడు, అమ్మాయి నీ పేరు ఏంటంటే, నా పేరు జెస్సీ. ఓకే జెస్సీ, ఇంకా మీద నువ్వు ఇలాంటి చోట్లకి రాకూడదు, రావట్లేదు అంతే. అమ్మాయి అది చూసి ఇంప్రెస్ అయిపోతుంది. ఇంకా ఈ డాంగ్ హుక్ గాడి ఫ్రెండ్ వాడి గ్యాంగ్స్టర్ అంట, ప్లస్ కిక్ బాక్సర్ అంట. ఫైట్ జరుగుతుందన్న భయంతో అమ్మాయి ఇలా అనేస్తుంది, అరే నేను కస్టమర్ని రా, నా ముందు ఇలా బిహేవ్ చేస్తారా మీరు, యాడ్ నార్మల్ నువ్వు నీ పక్కన ఉన్నాడు చూడు నా కొడుకు, వీడిని అనవసరంగా తీసుకొచ్చాడు ఇక్కడికి. ఇలా అంటాడు డానియల్ తోటి డాంగ్ గాడు. నీ మొహం చెడగొట్టుకోవాలని నీకు లేకపోతే మర్యాద క్షమాపణ చెప్పేసి ఏ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, ఏ నుంచి నువ్వు మింగేసి త్వరగా వెళ్ళిపోవాలంతే. మనందరికీ తెలిసిందే డానియల్ కానీ పడిందా మిగతా వాళ్ళందరికీ పడుద్ది, దిగుద్ది, గట్టిగా దిగుద్ది. ఇప్పుడు కూడా సేమ్ అదే జరగబోతుంది. ఏం జరుగుద్ది అంటే ఈడున్నాడు కదా ఈ గ్యాంగ్స్టర్ గాడు, ఈడు డానియల్ మీద దగ్గర ఫైట్కి రాబోతుంటాడు. ఆడితో పాటు ఈ మిగతా చెంచాలు కూడా వీడి సైడ్ వస్తుంటే డానియల్ ఏమో జెస్సీ నా వెనకాల నిలబడు. యాజ్ యూజువల్ తను ఇంప్రెస్. డానియల్ ఏమో ఇంకా ఈడు బ్యాండ్ బజాయిచ్చేత ఏంటంటే ఈడు పంచ్ కొడతాడు. కిక్ బాక్స్ అన్నాడు కదా, ఫోర్స్ బాక్సింగ్ మూవ్స్ ఉంటాయి, ఓ పంచ్ కొడతాడు. దాన్ని చూడగానే జాక్ గుర్తొచ్చేస్తాడు ఒక్కసారిగా డానియల్కి. జాక్ నీకంటే ఫాస్ట్ రా అని చెప్పి ఒక బాడీ షాట్ కొడతాడు. దాన్ని ఆరా తెలుసు, షాట్ ఆరా తెలుసు అందరికీ. ఇప్పటిదాకా దాన్ని తట్టుకొని నిలబడ్డోడు లేడు ఎవడైనా వన్ షాట్. స్లేటర్ సిరీస్లో దీన్ని చూసి నాకైతే గుర్తులేదు ఎక్కడ. ఎనీవేస్ వన్ షాట్. ఇంకొకడు వచ్చి తనబోతాడు. సడన్గా మనవాడు వెనక్కి తిరిగేసి వాస్కోని ఎల్బోతో నాకౌట్ చేశాడు. సేమ్ మూవ్ వాడతాడు, సేమ్ రిజల్ట్, నాకౌట్. ఇంకోటి వెనకాల నుంచి కొడతాడు డానియల్. ఆ కొడక వెనకాల నుంచి కదా కొట్టేది, ముందు నుంచి ఒక కిక్ త్రో చేస్తాడు. వాడు షాక్ అవుతాడు, ఏంటి ఇడికి కూడా కిక్ బాక్సింగ్ వచ్చని. మనవాడు చేసింది కిక్ బాక్సింగ్లో కిక్ అది మన గన్ పార్క్ ఒక బ్రెజిలియన్ కిక్. నాయన బ్రెజిలియన్ కిక్. వాడు నేల మీద పడిపోతాడు. కొద్దిసేపట్లో ఏడు ఉండే వాళ్ళందరినీ దుమ్ము దులిపేస్తాడు. వాస్కో మీకంటే ఎక్కువ భయం వేసిందిరా, వాస్కోని చూసినప్పుడు నాకు ఎక్కువ భయం వేసిందిరా మీకన్నా. అప్పుడు సడన్గా పోలీసులు వచ్చారన్న విషయం తెలుస్తుంది. పోలీసులు ఫోన్ చేసాము అని డాంగ్ గాడు అమ్మాయిని అడిగితే అబ్బాయి నేను చేయలేదు. ఎవరు చేశారో ఏమో తెలియదు కానీ సడన్గా పోలీసులు వచ్చేస్తారు. డానియల్ ఏమో దాని వస్తే నీళ్ళు తాగుతాడు. అఫ్కోర్స్ నీళ్ళు ఉండవు, అది మళ్ళీ మండే. తాగుతాడు, ఊసేయడం. ఇంకా వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు. వీళ్ళ ముగ్గురే అమ్మాయిల్ని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్న బ్యాచ్. మేము వీళ్ళని సక్సెస్ఫుల్గా పట్టుకున్నాం. ఇంకా వాళ్ళని తీసుకెళ్తూ ఇంక వీళ్ళు డానియల్ గురించి ఏం చెప్పలేదంటే అక్కడ, అంటే చెప్తే పరువు పోతే కదా హై స్కూలర్ కొట్టాడంటే. సో డానియల్కి చిన్న వార్నింగ్ ఇచ్చి వాళ్ళు వదిలేశారు. బయటికి మన డానియల్ పార్క్ రాగానే ఇలా అంటాడు, నేను వెళ్ళే టైంకి అది రాత్రి. ఇప్పుడు చూస్తే పట్ట పగులు. ఆయన అలా చూస్తే ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. సెకండ్ లేట్ ఉండదు, సెకండ్ థర్డ్ ఉండదు, డైరెక్ట్ స్కూల్కే. అక్కడ వెళ్ళి జాయింగ్ చూస్తాం మనం. మనోడు నడుచుకుంటూ వస్తుంటాడు. అప్పుడే ఫ్రెష్గా రెడీ అయ్యి వస్తుంటే అమ్మాయిలు వెళ్ళి నాకు నీ నెంబర్ ఇస్తాం, మనం గత 6 నెలలుగా మనకు పరిచయాలు ఉన్నాయి, ఇవ్వచ్చు కదా అని అడుగుద్ది ఒక అమ్మాయి. అది సారీ అండి నాకు అక్కడ ఫోన్ లేదు. అబద్ధాలు చెప్తున్నాడు చూడు. ఈ కాలంలో ఎవరికట్రా ఫోన్ లేకుండా ఉండేది. అప్పుడే వెనకాల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది. ఇది వింజనే
బాగా జలస్ ఫీల్ అయిపోతూ వెళ్ళింది వస్తాడు, హే నా దారికి అడ్డం రా జరుగును అంటే సారీ అంటే చూసుకోలేదు. వెళ్ళి మంచితనాన్ని గెలకొద్దు, చూసాం కాబట్టి చెప్తున్నాం, గెలకొద్దు వెళ్ళిని సారీ చెప్పి వెళ్ళి తప్పుకుంటాడు. ఇప్పుడే ఇంజిన్కి వెనకాల నుంచి ఒక వాయిస్ వినపడుతుంది, నీ నెంబర్ ఇవ్వచ్చు కదా ఆ మేడం, నేను మీకంటే చిన్నవాడిని అండి, ఏం పర్లేదు నేను రిచ్, నాకు నీ నెంబర్ ఇవ్వచ్చు కదా అంటే లేదండి ఎవడ్రా నా కొడుకు షో కొట్టేదని వెనకాలకి విని చూస్తే మన డానియల్ పార్క్ గుర్రని చూస్తుంటాడు. ఏంట్రా ఏంటే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.